నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. చూసారు కదా గుడి ఆవరణం అంతాను. మొత్తం అంతా వీడియో తీసుకొని నేను ఇంకా ఎటు చూసినా పచ్చగా ఉంది. చాలా సరదాగా అనిపించింది నాకు ఆ వాతావరణం అంతా. అక్కడ నుండి కొంచెం పైకి ఎక్కితే శివలింగం ఉంటుంది. అంటే ఫస్ట్ ఆల్రెడీ ఒక శివలింగానికి అభిషేకం నేను చేశాను. మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి చూడటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే ఇప్పుడు నేను చూడబోయే శివలింగం ఏంటంటే నందీశ్వరుడు. చాలా సంవత్సరాల క్రితం, ఎన్నో సంవత్సరాల క్రితం అక్కడ వెలిసిన నందీశ్వరుడు అంట. చూడటానికైతే కొంచెం రూట్ చూసారు కదా, కొంచెం ట్రిక్కీగానే ఉంది. ఎందుకంటే మనకి రూట్ కరెక్ట్గా లేదు. కొంచెం కొండ మీదకి వెళ్ళినట్టు వెళ్ళాలన్నమాట. నేను అందుకే చెప్పులు లేకుండా నడుస్తున్నాను. చెప్పులతోనైతే జారిపోతాను. అందుకే చెప్పులు లేకుండా నడుస్తున్నాను. మా మా పిల్లలు మా వారైతే ముందు చక్కగా ఎక్కేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కేస్తారు. కొంచెం మన కష్టం కదా. మెల్లిగా ఏదో ఒక విధంగా అయితే గుడి దగ్గరికి అయితే చేరుకున్నాను. నెక్స్ట్ వీడియో నేను ఆ నందీశ్వరుడిని, శివలింగాన్ని మీకు చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి.